వారికోస్ వెయిన్స్ ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ఎవరిలో లావుగా ఉన్న వాళ్ళల్లోనూ చూస్తున్నాం, సన్నగా ఉన్న వాళ్ళల్లోనూ చూస్తున్నాం. సో ఇక్కడ లావుగా ఉన్న వాళ్ళంటే వెయిట్ ఎక్కువ ఉన్నారు. గుండె నుంచి కిందకి అన్ని భాగాలకి కూడా రక్తం అనేది సరఫరా అవుతూ ఉంటుంది. ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది క్యారీ అవుతూ ఉంటుంది. సో మళ్ళీ మనకి అది ఏమవుతుందంటే భాగాలకి వెళ్ళిన తర్వాత రివర్స్ కమ్ బ్యాక్ త్రూ వెయిన్స్, మళ్ళీ మనకి డిఆక్సినేటెడ్ బ్లడ్ అనేది గుండెకి రావాలి. ఇక్కడ కిందకి అది డౌన్ ఫ్లో వెళ్ళిన తర్వాత పైకి రావడం అనేది జరగకపోవడం వలన కింద ఆ వెయిన్స్లో ఏమవుతుందంటే ఉబ్బిపోతూ ఉంటాయి. ప్రెషర్ ఎక్కువైపోయి వెయిట్ ఎక్కువ ఉండడం మూలాన కిందకి ఇలా డౌన్ ఫాల్ ఎక్కువ ఉండి అక్కడ ప్రెషర్ ఎక్కువైపోయి వెయిన్స్లో ఇలా మనకి ఎలా అనిపిస్తుందంటే బయటకే కనిపించేస్తూ ఉంటుంది. ఇంత ఉండలుగా చాలా మందికి ఇబ్బంది పడుతూ ఉంటారు. తిన్నుగా ఉన్న పర్సన్స్లోనూ కూడా ఉంటుంది. సో తిన్నుగా ఉన్న పర్సన్స్లో ఏంటంటే జనరలీ మజిల్ వీక్నెస్, మజిల్ స్టిఫ్నెస్, కాల్షియం డెఫిషియన్సీ ఇవి ఎక్కువ ఉండడం వలన డౌన్ ఫాల్ క్యారీ బ్లడ్ జరిగిన తర్వాత అప్వర్డ్ పైకి రావాల్సిన బ్లడ్ ఏదైతే ఉందో త్రూ వెయిన్స్ అది రానీకోకుండా ఇలా అడ్డుపడిపోతూ ఉంటుంది. అక్కడే స్టాక్ అయిపోతూ ఉంటుంది. ఎక్కువగా కూర్చొని ఉంటారు చూసారా, కూర్చొని వర్క్ చేసే వాళ్ళు కంప్లీట్ స్టాండింగ్ హోల్ సన్నగా ఉన్న స్టాండింగ్ పొజిషన్లో ఉండి కిందకి అలా డౌన్ ఫాల్ ఎక్కువగా ఉన్న స్టాండింగ్ పోజ్ వర్క్ ఎక్కువగా ఉన్నా సరే, సన్నగా ఉన్న వాళ్ళలో ఇలా స్టాండింగ్లో ఎక్కువ ఉన్న, సిట్టింగ్లో ఎక్కువ ఉన్న ఈ వారికోస్ వెయిన్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో వీళ్ళు ఏం చేయాలి? వీళ్ళకి ఒక డైట్ ప్యాటర్న్ కావాలి. వీళ్ళు ఫాలో అయ్యాల్సిన టిప్స్ ఏంటంటే నీళ్లు బాగా తాగాలి. రోజువారీ ఆహారంలో ఐరన్, కాల్షియం బాగా ఉండేటట్టు చూసుకోవాలి. మీరు పడుకుంటారు చూసారా, లేదు ఇన్ కేస్ మీకు ఖాళీగా ఏ సమయం దొరికినా పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం వర్క్ కాకోకుండా రిమైనింగ్ అవర్స్ మీకు ఏ సమయం దొరికినా అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ అయినా మీ లెగ్స్ రెండింటిని ఎలివేట్ చేసి పెట్టండి. అంటే రెండు కాళ్ళు పైకి లేపి, అంటే శరీరం ఇలా సమాంతరంగా ఉన్నప్పుడు కాళ్ళు రెండు ఎప్పుడైతే ఎలివేట్ చేస్తారో ఇలా ఫ్లో అనేది, బ్యాక్ ఫ్లో అనేది మళ్ళీ జరగడానికి బాగుంటుంది. దీంతో పాటు సాక్స్, కంప్రెషన్ సాక్స్, బాగా టైట్గా ఉన్న సాక్స్లు వేసుకొని ఎలివేట్ చేసినట్టయితే ఏమవుతుందంటే ఫ్లో అనేది బాగా రివర్స్ ఫ్లో అప్వర్డ్ బాగా జరుగుతూ ఉంటుంది. దీనికి తోడు ఎక్సర్సైజ్ చేయాలి. మీరు అస్తమానం కామ్గా కూర్చోకోకుండా, ఎంతసేపు నిలబడుకునేకుండా, తిని నార్మల్గా కూర్చునే ప్రక్రియలు అనేది చేయకూడదు. ఎప్పుడైతే మనం ఎక్సర్సైజ్ చేస్తామో బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరుగుతుంది. కండరాలు ఎప్పుడైతే మనకి మూమెంట్ ఇస్తూ ఉంటాయో, మజిల్ మూమెంట్ బాగా ఉంటుందో అప్పుడు ఏమవుతుందంటే సర్క్యులేషన్ పవర్ బాగా పెరుగుతూ ఉంటుంది. సో మీరు రోజువారీ ప్రక్రియ ఏదైతే మీరు చేసుకుంటూ ఉంటారో కంపల్సరీ ఎక్సర్సైజ్ ఉండేటట్టు చూసుకోండి. మీరు ఎక్సర్సైజ్ చెయ్యాలి, బాడీ అంతా అన్ని మజిల్స్ ప్రాపర్గా యాక్టివేట్ అవ్వాలి, బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవైజ్ అవ్వాలి. ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవైజ్ అవుతుందో ఆటోమేటిక్గా బ్యాక్ ఫ్లో కూడా బాగుంటుంది.